ఈ చలికాలం వచ్చిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి పెద్ద తలనొప్పనే చెప్పేయొచ్చండి. ఎందుకని ఆలోచిస్తున్నారా? వెయిట్ చేయండి చెప్తాను. ఎందుకంటారా? ఈవినింగ్ కాగానే స్నాక్స్ అంటారు. రైస్ సరిగ్గా తినరు. నైట్ అన్నం అంతా అలాగే మిగిలిపోతుంది. ప్రతిరోజు అన్నాన్ని పడేయడం అంటే అసలు పడేయాలనిపించదు. ఎవరికైనా పడేయాలనిపించదు. మరి ఇలా ఒక రెసిపీనైతే నేను ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. మిగిలిన అన్నంతో ఊతప్పం అయితే వేశాను. దీన్ని లొట్టలేసుకొని మరీ తినేశారు. చూసారు కదా! ఇలా రెసిపీస్ చేస్తేనే ఇంట్లో వాళ్ళు ఇష్టపడుతున్నారు. కాబట్టి మిగిలిన రైస్‌తో చేసినానంటే కూడా ఎవ్వరూ నమ్మరు. అంత పర్ఫెక్ట్‌గా, అంత స్పాంజీగా, అంత టేస్టీగా కుదిరింది. దాన్ని పక్కా కొలతలతో చూపిచ్చేస్తాను చూసేయండి. ఇక్కడ నాకు 1 కప్ వరకైతే రైస్ మిగిలింది. దానికి అరకప్పు బొంబాయి రవ్వ, అదే అండి సూజీ రవ్వ, అలాగే ఒక అరకప్పు వరకు పుల్లటి పెరుగు లేదంటే నార్మల్ పెరుగు తీసుకోండి. ఒక పావు కప్పు వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని దోసపిండి బ్యాటర్ లాగా మెత్తగా బ్లెండ్ చేసుకోండి. చాలా మెత్తగా చేసుకోవాలండి. ఈజీగానే అయిపోతుంది రైస్ కాబట్టి. బాగా బ్లెండ్ అయిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసేసుకోండి అంతా కూడా. ఇలా అంతా కూడా ఒక బౌల్‌లోకి తీసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు కుకింగ్ సోడానైతే వేసుకొని మనం దోస బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ అనేది అలా వచ్చే వరకు మనము కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు మాత్రమే పక్కన పెట్టేయండి. తర్వాత వేడి వేడి పెనం పైన కొన్ని వాటర్ వేసేసి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మనము ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఊతప్పం లాగా వేసేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేయకండి పూర్తిగా కూడా. ఖాళీ మనం ఊతప్పం ఎలాగైతే వేసుకుంటామో అలా వేసేసి వదిలేయండి. మంట మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. హై ఫ్లేమ్లో పెడితే ఊరికే మాడిపోతుంది, పెనంకి అతుక్కుపోతుంది. అలాగని ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే పిల్లలు ఎక్కువగా ఏది తినరు కాబట్టి కొద్దిగా క్యారెట్, ఆనియన్, కొత్తిమీరనైతే స్ప్రింకిల్ చేసేసాను. తర్వాత పైనుంచి మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక్క 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఇది రెండు వైపులా టర్న్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీరు టర్న్ చేయాలనుకుంటే ఒక 1 మినిట్ పాటు టర్న్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉందని అయితే చెప్పేస్తాను. దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చేసేసాను. సూపర్ స్పాంజీగా టేస్టీగా ఉన్నాయండి. నార్మల్ దోశలను కూడా తినరు. వీటిని ఒక్కసారి తిన్నారంటే వాటినే మర్చిపోవాలి, అంత టేస్టీగా ఉన్నాయి. పైనుంచి మనం వెజ్జెస్ని కూడా స్ప్రింకిల్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.